హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బిగ్ బాస్కు భారీ షాక్. జానీ మాస్టర్ కేసులో విష్ణుప్రియ అరెస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కారణంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోక్స్ చట్టం కింద కూడా జానీ మాస్టర్పై కేసు విధించారు. అందులో భాగంగానే చంచల్గూడ జైలుకు 2 వారాల పాటు రిమాండ్కు తరలించిన పోలీసులు రిమాండ్లో తను ఆమెపై మోజుపడి 4 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని అంటూ నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసులో విష్ణుప్రియ పేరు సంచలనంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు విష్ణుప్రియ ముందే తెలుసట. వాస్తవానికి విష్ణుప్రియ బిగ్ బాస్ మానస్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో ఒక రేంజ్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కు బాధిత యువతి కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్పై కన్ను వేసిన విషయం విష్ణుప్రియకు తెలిసినా కూడా ఆమె నోరు మెదపలేదని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపు విష్ణుప్రియ కారణంగా బిగ్ బాస్కు నోటీసులు పంపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్లో విష్ణుప్రియ కంటెస్టెంట్గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈమె కోసమే బిగ్ బాస్కి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు అని సమాచారం. ఇక ఈ కారణంగా రేపు వారంలో హౌస్ నుంచి విష్ణుప్రియ ఎప్పుడైనా అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమెను బిగ్ బాస్ నుంచి పోలీసులు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ బాధిత యువతి కేసులో ఎంక్వైరీ చేయడం కోసం విష్ణుప్రియను కూడా పంపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుప్రియను రేపు వారం ఎప్పుడైనా సరే బయటకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే జానీ మాస్టర్పై బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 15వ తేదీన పోలీసులకు కంప్లైంట్ చేసింది. గత 4 సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. అసభ్యకరంగా తాకుతూ మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని హింసిస్తున్నాడని అంటూ కంప్లైంట్ చేసింది. అయితే అంతేకాదు, తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని, తన భర్త చెప్పినట్లు వినకపోతే తనకు అవకాశాలు రాకుండా చేస్తానని ఆయన భార్య కూడా బెదిరించినట్లు బాధిత యువతి చెప్పుకొచ్చింది. దీంతో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేసిన పోలీసులు జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు పంపించారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.